అనేది చాలా మాధ్యమాలు కూడా చాలా మంది అడుగుతుంటారు. మనం చూసినట్టుగైతే మనము స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మనకి 2 నెలలు కూడా కాలేదు, మనకి పాకిస్తాన్ మన దేశం మీద ఆక్రమణ జరుగుతుంది. అప్పుడు మన సైనికులు ఇంకా సిద్ధంగా లేరు. అప్పుడు స్వయం సేవకులందరూ కూడా అప్పుడు సూచన వస్తుంది, ఇట్లా పాకిస్తాన్ మన భారతదేశం మీద ఆక్రమణ జరిగింది. మన ఎవరైతే సైనికులు ఉన్నారో వారు శ్రీనగర్లో అక్కడ దిగాలి, కానీ అక్కడ బర్ఫ్ పడుతుంది, అక్కడ విమానం అక్కడ నిలవడానికి వ్యవస్థ లేదు, స్వయం సేవకులు మనకి సహకారం చేయాలని చెప్తారు. అదేవిధంగా పైనుంచి మందు ఉండలు అక్కడ ఆ ప్రదేశంలో పైనుంచి కింద పడేస్తున్నప్పుడు ఆ మందు ఉండలన్నీ కూడా ఒక పాకిస్తాన్ ఒక బార్డర్ అటువైపు పడతాయి. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులకు సూచన వస్తుంది, మనకి సైనికులకి అందరూ కూడా మీరందరూ కూడా సహాయం చేయాలి, ఆ మందు గుండెలు ఏదైతే ఉన్నాయో అవి ఆ పాకిస్తాన్ బార్డర్లో పడాయి కదా, అవన్నీ తీసుకొని రావాలని చెప్తారు. అప్పుడున్న ఒక బ్యాంక్ అధికారి ప్రభాకర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయన ముఖ్య బయటవే गाड़ी टाइट है बहुत. ఇస్తానే చాలా పెద్ద ఉద్యోగపతులు చెప్పడం జరుగుతుంది సంఘానికి, అప్పుడున్న సమితి. కానీ సంఘం ఏం చెప్తుందంటే, ఇది మీరు కట్టిస్తే ఈరోజు హైదరాబాద్లో ఉండే బిర్లా మందిర్ ఏదైతే ఉంటుందో అది మీ పేరు మీద అవుతుంది, రాముని పేరు మీద మీరు కట్టారనుకోండి మీ పేరు మీద వస్తుంది అది. కానీ ఇది హిందూ సమాజానికి సంబంధించిన మందిరము. ప్రతాపుడే బుధవర